నమస్తే. వెల్కమ్ టు విఎన్బిసి. నేను మీ పరంజీ. సనాతన ధర్మం గురించి మరొక విషయాన్ని మనం చర్చించుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అయితే మనం మనిషిగా మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఏదో ఒక శక్తి అవసరం. మనిషిగా జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని మీరు సాధించాలి అంటే ఈ అద్భుత విజయాన్ని సాధించడం కోసం సనాతన ధర్మం ఏం చెప్పింది? సనాతన ధర్మం ద్వారా మీరు విజయాలను ఎలా సృష్టించగలరు? ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే మళ్ళీ చిటికేస్తే మీకు డబ్బులొస్తాయి. ఒక అటు ఆకు ఇటు మారిస్తే డబ్బులొస్తాయి. ఇలాగా చెప్పే కేటగిరీలోకి మనం వెళ్ళడం లేదండి. మన కేటగిరీ అంతా ఆత్మ, చైతన్యవంతమైన ఆత్మ మీద ఉంటుంది. ఓకే? మన ప్రయాణం ఒక స్పిరిచువల్ జర్నీ మనం చేయబోయేది. ఈ సనాతన ధర్మాన్ని ఆచరించి మనం అద్భుతాలను ఎలా సృష్టించవచ్చు అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. మరి మీరు అనుకోవచ్చు, సనాతన ధర్మం అనగానే ధ్యానం, సనాతన ధర్మం అనగానే హిందూ ధర్మం. హిందూ ధర్మం కాదండి మనం మాట్లాడేది, సనాతన ధర్మం అంటే ఒక ఆత్మకు సంబంధించిన ధర్మం. దీని ద్వారా మనం ఒక అద్భుతమైన జీవితాన్ని ఎలా సృష్టించగలం అనేది ఆలోచన చేసినట్లయితే మీరు మతాల విషయంలో, కులాల విషయంలోకి వెళ్ళి ప్రయాణం చేసి ఆలోచించకండి. ఇక్కడ ఒకటే మీరు ఏ తత్వాన్ని మీరు ఆచరించినప్పటికీ, క్రీస్తు, అల్లా, ఈశ్వర ఏ తత్వాన్ని మీరు ఆచరించినా కూడా ఏ విధంగా సాధన చేసి ఈ యొక్క శక్తిని మీరు పొందుకొని, అంటే సంప్రాప్తింప చేసుకొని, పొందుకొని వెళ్ళాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మన ధర్మాన్ని ఆచరించి, మన ధర్మాన్ని అప్లై చేసుకుని ఏ విధంగా విజయాలు సాధించాలి? అసలు ముందుగా ఈ ధర్మాన్ని ఎలా అప్లై చేయాలి మనం అంటే, గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం, కేవలం ధ్యానం ఒకటే మార్గం అని. మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు, మరి ధ్యానం చేయని వాళ్ళు, పూజలు చేయని వాళ్ళు ఇక ఇంతేనా? మరి వాళ్ళు డబ్బు సంపాదించలేరా? వాళ్ళు విజయాలు చవి చూడలేరా అని మీరు అడిగితే దానికి సమాధానం ఏమిటంటే, సనాతన ధర్మం చెబుతున్నది ఒకటే. మీకు పుడుతున్నటువంటి భావోద్వేగం అంటే మీకు ఒక ఎమోషన్ పుడుతుంది. ఏదైనా ఒక వస్తువు మీరు కోరుకుని దానిని ఖచ్చితంగా కొని తీరాలి అన్నప్పుడు మీకు ఒక ఎమోషన్ పుడుతుంది. అదే ఎనర్జీ. పుట్టిన ఆ ఎమోషన్ ప్యూర్గా ఉండడం కోసం, అంటే పవిత్రంగా, ప్యూర్గా, ఆ ఎమోషన్లో మళ్ళీ ఏ విధమైన అపశృతి దొల్లకుండా, అంటే ఏంటి, ఇది జరుగుతుందో లేదో, ఈ దేవుడితో నేను చెప్తే బాగుంటుందేమో, లేదా ఆ దేవుడితో నేను చెప్తే బాగుంటుందేమో, లేదా ఏదైనా మంత్రం ఉచ్చరిస్తే బాగుంటుందేమో, ఏదైనా తంత్రం చేస్తే బాగుంటుందేమో అని అనుకోకండి. మీరు ఏదైనా ఒక మంత్ర ఉచ్చారణ చేసినప్పటికీ కూడా ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు మీ భావం ఉద్వేగం అవుతూ ఉంటుంది. ఏ విధంగా? ఒక ఎమోషనల్గా. అంటే ఇక్కడ మనం గమనిస్తే మంత్రతంత్రాలు ఉపయోగించిన వాళ్ళు, ప్రార్థనలు, నమాజులు చేయని వాళ్ళు కూడా, ఏ విధమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఆచరించిన వాళ్ళు కూడా విజయాలు సాధిస్తున్నారు కదా. మరి ఎలా సాధ్యమంటే ఇలానేనండి. ఎందుకంటే వాళ్ళు ఆ వస్తువుపై, ఆ పనిపై వాళ్ళకున్నటువంటి ప్రేమ ద్వారా ఒక భావోద్వేగం పుడుతుంది. పుట్టినటువంటి ఆ భావోద్వేగమే మంత్రానికి మించిన శక్తి. ఒక మంత్ర ఉచ్చారణ జరిగింది అనుకుందాం. ఎగ్జాంపుల్కి మీకు ఒక గాయత్రి మంత్రం చదివితే ఒక అద్భుతం జరుగుతుంది అని ఎవరైనా చెప్పారనుకుందాం. లేదా మీరు ఒక ప్రార్థన ఇన్నిసార్లు చేస్తే మీకు మంచి జరుగుతుంది, లేదా ఫలానా తత్వాన్ని నమ్మితే మీకు మంచి జరుగుతుంది, మీ శ్రమలన్నీ పోతాయని ఎవరో చెప్పారనుకుందాం. లేదా నువ్వు మా దేవుణ్ణి విశ్వాసించి,
లేదా మా దేవుడిలోకి వచ్చి ఈ విధంగా మీ యొక్క ఆచారాలు చేసినట్లయితే, ఈ ఆచారాలు ఆచరించినట్లయితే మీకు అద్భుతాలు జరిగాయని చెప్పారే అనుకుందాం. నిజంగానే మారిన వ్యక్తులందరికీ అద్భుతాలు జరుగుతున్నాయా అండి? నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదంటే, మీకు ఒక విశ్వాసం అనేది లేదు. మీరు చెయ్యాలి అనుకున్న పని మీద మీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నమ్మకం, విశ్వాసం లేనప్పుడు ఒక భావోద్వేగం పుట్టదు. మీరు మంత్రం చదివినా, ప్రార్థన చేసినా, నమాజు చేసినా, ఏది చేసినా కూడా అక్కడ ఒక భావం ఉద్వేగభరితమైనదై ఉండకపోయినట్లయితే శూన్యం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఈ యొక్క సనాతన ధర్మ ఆచారాన్ని ఆచరిస్తూ, ఆచారం అంటే ఒక సిద్ధాంతమే కాదండి, ఒక తత్వం, సనాతన ధర్మపు తత్వాన్ని తెలుసుకొని దానిని ఆచరిస్తూ, అంటే మన జీవితాలకు అప్లై చేసుకుంటూ అద్భుతాలు సాధించాలి అంటే గుర్తుపెట్టుకోండి, మౌనంగా ప్రశాంతంగా ఉండి మీరు కోరిన వస్తువు, మీరు కోరిన కోరిక స్థాయిలో ఉండకుండా బలమైన సంకల్పం, దీనిని నేను సాధించి తీరాలి అనే బలమైన సంకల్పంగా దానిని మార్చి ఆ సంకల్పం మీద భావోద్వేగాన్ని ప్రేరేపించండి. ఇలా చేసినట్లయితే ఏ మంత్ర తంత్ర పూజ ప్రార్థన దేనితోనూ సమానం కాదండి. ఇలా చేసినట్లయితే అన్నిటికంటే ఉచ్చ స్థితి ఏమిటి? మీ భావోద్వేగం, మీ నమ్మకం, మీ విశ్వాసం, దీని మీదే సమస్తం సృష్టించబడుతూ ఉందండి. కాబట్టి చేసేటటువంటి ప్రక్రియలు, వ్రతలు, నోములు, పూజలు, ప్రార్థనలు, సిస్టమ్స్ ఇవన్నీ కాకుండా ముందు మీలో ఒక భావాన్ని ప్రేరేపించాలి అంటే ప్రశాంతంగా ఉండి మీరు ధ్యానం చేసినట్లయితే మనం గమనిస్తే ప్రతి తత్వము, క్రీస్తు తత్వము, ఇస్లాం తత్వము, హిందూ తత్వము, లేదా హిందూ ధర్మము, ముస్లాం ధర్మము, క్రీస్తు ధర్మము అన్నీ ఒకటే బోధిస్తున్నాయి. ప్రశాంతంగా ప్రార్థన చేయండి, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ధ్యానించండి. ఎవరిని ధ్యానించాలి? మనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవతత్వాన్ని ధ్యానించమంటూ ఉన్నాయి. అప్పుడు మన ఎమోషన్ ప్యూర్గా ఉంటుంది. ప్యూర్గా ఉన్నటువంటి ఈ స్థితిలో ఒక సంకల్పాన్ని సంకల్పించి మీరు ఏది బలంగా విశ్వసిస్తే అదే జరుగుతుంది. ఇది మన సనాతన ధర్మపు తత్వం, ఇదే మన సనాతన ధర్మం. ఓకే, ఒక అద్భుతాన్ని సాధించాలి అంటే, అద్భుతాన్ని సృష్టించాలి అంటే ఈ విధంగా ప్రశాంతంగా ధ్యానం చేసి బలమైన సంకల్పం సంకల్పించి దృఢమైన విశ్వాసంతో ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎవ్రీథింగ్, ఏదైనా మీరు సాధించగలరు. మరొక వీడియోలో మరొక టాపిక్తో, మన సనాతన ధర్మంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.